పవిత్ర నారాయణ మంత్రంతో పునీతమయ్యే ఈ క్షేత్రానికి ఆద్యులుగా చెప్పుకునేది శ్రీ శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామిగారి గురించి. నాగుల వేళ్లతూరు, నెల్లూరు జిల్లాలో 1897 సోంపల్లి పెంచలయ్య మరియు సోంపల్లి పిచ్చమ్మలకు జన్మించిన ఈయన అందరిలాగే సాదాసీదా జీవనానికి అలవాటు పడ్డ ఒక సగటు మనిషి. చిన్నతనంలో ఎక్కువగా ఒంటరితనానికి అలవాటు పడ్డ వెంకయ్య క్రమంగా వ్యవసాయం వైపు అడుగులు వేయటం ప్రారంభించారు. అలా వ్యవసాయానికి బాగా అలవాటు పడి అతి చిన్న వయసులోనే పంట పండించడం మొదలుకొని దిగుబడిని అమ్ముకు రావటం వరకు దగ్గరుండి చూసుకునేసరికి కుటుంబ సభ్యులు మొత్తం ఆయనను కష్టజీవిగా గుర్తించి చాలా ఆనందపడేవారు. అలా తనకు ఒకానొక రోజు తీవ్ర జ్వరం రావడంతో మంచాన పడ్డ గొలగమూడి వెంకయ్య పిచ్చిగా ప్రవర్తించడం ప్రారంభించారు. ఇదేమి వింత అని అందరూ అనుకుంటూ ఉండగా ఒకానొక రోజు పిచ్చి ముదిరిన చేష్టల్ని ప్రదర్శించడం ప్రారంభించారు ఆయన. ఊరిలో పిచ్చెక్కినట్టు తిరుగుతూ చకాలి యోగం, జకాలి యోగం అనే పదాలను అంటూ తిరగడం చూసిన ఈయనను వెంకయ్య తాత, పిచ్చి తాత అంటూ పిల్లలు మొదలుకొని పెద్దలు కూడా అనడం చూసిన వారు ఇంత కష్టజీవికి ఇదేం రాత రాశావు అని బాధపడేవారట. కొందరు చెప్పిన అంశాల ప్రకారం చూసుకున్నట్లయితే ఈయన మద్రాసు ప్రాంతంలో కొందరు యోగుల దగ్గర శిష్యరికానికి చేరి చాలా రోజుల వరకు అక్కడే గడిపేవారని, తరువాత గొలగమూడి ప్రాంతంలోని పెన్నా బద్వేల్ తిప్పలో నివాసం ఉన్నారని, తల్లిదండ్రుల్ని విచిత్రమైన ప్రశ్నలు అడుగుతూ తరచూ వేధించేవారని, వాళ్ళు కూడా ఆయన కర్మానికి ఆయన వదిలేశారని చెప్పుకొస్తారు గొలగమూడి వాస్తవ్యులు. అలా ఆ ప్రదేశాన్నే తన ఆవాసంగా మార్చుకుని పండరీ క్షేత్రంగా దాన్ని మార్చుకుని ఒక అభ్యున్నత జ్యోతిని వెలిగించి ఆ జ్యోతిని కోటిలింగాల దర్శనంగా భావించి తరించండి అని జనాలకు ఉపదేశిస్తూ భిక్షాటన చేస్తూ ఒక యోగిలా ధ్యానించి కాలం గడిపేవారని చెప్తున్నాయి కొన్ని ఆధారాలు. ఇదంతా పిచ్చితంతని అందరూ అనుకుంటూ ఉండగా శ్రీ ఎక్కిరాల భరద్వాజ అనే జ్ఞాని జనులందరికీ ఒక విస్తుపోయే అంశాన్ని తెలిపారు. నిజానికి వెంకయ్య స్వామి ఒక అవధూత అని, ఆయన కారణ జన్ములని, జనాల రోగాలు ఇంకా ఇతరత్ర బాధలను తీర్చడానికి చాలా ప్రయాసపడేవారని, భక్తి యోగం అనే సిద్ధాంతంతో ఆయన నిజంగా ఎందరికో నిస్వార్థమైన సేవలు చేయటం ప్రారంభించారని ఆయన చెప్పారు. దీంతో నిజాన్ని గ్రహించిన భక్తులు ఆయనకు రాజప్రసాదాలు అమరిక చేస్తాం అన్నా కూడా వద్దు అని, తానున్న యోగా జీవనం తనకు చాలు అని అందరితో మమేకమైపోయి వారి బాధలు తీర్చే దేవరగా మారిపోయారు ఆయన. 1882లో మహాసమాధి చెందిన ఆయన పవిత్ర స్థలాన్ని, ఆయన వెలిగించిన జ్ఞాన జ్యోతిని ఈ రోజున వేలాది మంది సందర్శనార్థం ఒక మహాకోవిలుగా నిర్మించారు ఆలయ వ్యవస్థాపకులు. ఓం నారాయణ ఆది నారాయణ అనే పవిత్ర మంత్రోచ్చారణ సాక్షిగా ఈ రోజు వరకు ఇక్కడ అన్నానికి కరువు అనేదే లేకుండా గొలగమూడి క్షేత్రానికి విరాళంగా ఎన్నో బస్తాల ధాన్యం రావటం, అది రైతుల ద్వారానో, దాతల ద్వారానో, సినిమా రాజకీయ ప్రముఖుల ద్వారానో రావడంతో లెక్కలేనంత ధాన్యం ఇక్కడికి రావడం చూసిన అధికారులు కొన్ని దశాబ్దాలుగా అక్కడి ధాన్యాన్ని శ్రీ వెంకటేశ్వర నిత్యాన్నదాన పథకానికి పంపించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తోంది. అలా ఈ క్షేత్రం ఈ రోజు వరకు భక్తుల బాధలను, కష్టాలను తీరుస్తూ ఓం నారాయణ ఆది నారాయణ అనే మంత్రోచ్చారణ నడుమ అలా విరాజిల్లుతూ వెంకయ్య స్వామి ప్రస్థానాన్ని, ఆయన మహిమలను అందరికీ తెలియజేస్తోంది. తెలుసుకున్నారు కదా, అక్కడి నుంచి ధాన్యం తిరుమలకు పంపడం అనేది ఒక కారణమైతే వెంకయ్య స్వామి గురించి నెల్లూరు పరిసర ప్రాంతాలే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తారు. ఎన్నో అనారోగ్యాలతోటి సమస్యలతో వచ్చే భక్తులు అక్కడ ఒకరోజు కనుక నిద్రను చేసినట్లయితే వారికి ఉన్న మానసిక బాధలు, ఇతి బాధలు అన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.